జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి హానికరం అని బోర్డులు ఎందుకు ఉండవు? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా కాలేజ్ డేస్ వరకు బర్గర్ కానీ పిజ్జా కానీ టేస్ట్ కూడా తెలీదు. తర్వాత హైదరాబాద్ వచ్చాక అన్ని టేస్ట్లు చేశాక ఎప్పుడు సండే వస్తుందా, లేకపోతే ఎప్పుడు బయటికి వెళ్తామా, ఎప్పుడు ఇది తిందాం అది తిందాం అంటే ఇంకా పిజ్జా క్రేవింగ్స్, బర్గర్ క్రేవింగ్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి అనమాట. అదే చిన్నప్పుడు బయటికి వెళ్తే దోశ తినాలా, పూరి తినాలా, చపాతీ తినాలా, పరోటా తినాలా, ఇవి ఉండేదన్నమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామో అది. అట్లీస్ట్ దోశ ఇవన్నా అంటే సరే ఓకే అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఈ బర్గర్ పిజ్జా ఎక్కువ తిని తిని మళ్ళీ ఇంత లావున ఊరి, నీకు ఇంత లావు అయితే పిల్లని ఎవరు ఇస్తారు, పిల్లగాడిని ఎవరు ఇస్తారే అని మాటలు వినాల్సి వస్తుంది. ఎందుకు అవసరమా? సో అందుకే బోర్డులు పెట్టాలి. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి హానికరం అని కూడా బోర్డులు